గోదావరి జలాలు కృష్ణమ్మ ఒడి చేరే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి వైరా జలాశయం దిశగా గోదావరి నీళ్లు పరుగులు పెడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ చివరి ఆయకట్టులో ఎండిపోతున్న పొలాలకు ఊపిరి పోసేలా పొంగి పొర్లుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 3 పంప్ హౌజుల ద్వారా నీటిని ఎత్తిపోస్తుండటంతో ఉరకలెత్తుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు కృష్ణా ఆయకట్టు వైపు పరుగులు పెడుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని సాగర్ ఎడమకాలువ ద్వారా తాగు సాగునీటి అవసరాలు తీర్చేందుకు సీతారామ ప్రాజెక్టులోని 3 పంప్ హౌజుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. గత నెల 27న భద్రాద్రి జిల్లాలోని బీజీ కొత్తూరు వద్ద ఉన్న మొదటి పంప్ హౌజ్ నుంచి ఆదివారం రాత్రికి పూసుగూడెంలోని 2వ పంప్ హౌజ్కు గోదావరి జలాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి సోమవారం రాత్రికి కమలాపురంలోని 3వ పంప్ హౌజ్కు తరలివచ్చాయి. సీతారామ ప్రధాన కాలువ పనులు ఆలస్యం కావడంతో గోదావరి నీటిని సాగర్ కాలువకు మళ్లించడానికి గతేడాది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో రాష్ట్ర ప్రభుత్వం 96 కోట్లతో రాజీవ్ అనుసంధాన కాలువను నిర్మించింది. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ 100వ కిలోమీటర్ నుంచి ప్రారంభమైన ఈ కాలువ సాగర్ ఎడమ కాలువ 52వ కిలోమీటర్ వద్ద అనుసంధానమవుతుంది. 8.60 కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువ ద్వారా వైరా, లంకసాగర్ ఇతర చిన్న జలాశయాల్లోకి గోదావరి జలాలు రానున్నాయి. ఏటా కృష్ణా నీరు అందక కష్టంగా మారుతున్న సాగర్ చివరి ఆయకట్టుకు ఇక నుంచి రాజీవ్ కాలువ ద్వారా నీళ్లు అందించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దుమ్ముగూడెం ఆనకట్టును సందర్శించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ఫేజ్ 1 పంప్ హౌజ్ వద్ద గోదావరి జలాల విడుదలను పరిశీలించారు. రాజీవ్ లింకు కాలువ ద్వారా సాగర్ కాలువ, వైరా ప్రాజెక్టులకు గోదావరి జలాల పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎకరం సైతం ఎండిపోవద్దన్న లక్ష్యంతో గోదావరిలో ఉన్న కొద్దిపాటి నీటిని సీతారామ ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్నట్లు చెప్పారు. కృష్ణా నీటిలో తెలంగాణ వాటా దక్కేలా ప్రధాని మోదీ చొరవ చూపాలని కోరారు. సీతమ్మ సాగర్కు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సాగర్ ఆయకట్టు పరిధిలో సరిపడా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. మొక్కజొన్న, మిర్చి పంటలకు కీలకమైన సమయంలో తడి అందకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గోదావరి జలాలు వైరా జలాశయానికి చేరితే ఆయకట్టు పరిధిలోని దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే వీలుంటుందని కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.